మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలను అని ఇచ్చయించుచున్నాడు. ఒక డ్రైవర్గా ఉద్యోగం రావాలి అంటే డ్రైవింగ్ లో అనుభవం సంపాదించాలి. ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం సంపాదించాలి అంటే కంప్యూటర్ పై అనుభవము సంపాదించాలి. అలాగే క్రైస్తవుడైన ప్రతిదానికి వాక్యములో కూడా అనుభవ జ్ఞానము ఉండాలి అన్నాడు. నా చిన్నప్పుడు అనేవారు, నిద్రలో లేపి 1 నుండి 12 ఎక్కాలు అడిగితే చెప్పాలి అనేవారు. అలా బైబిల్ చెప్పగలరా? బైబిలులో అలాంటి అనుభవమును సంపాదించారా? ఏ అధ్యాయము ఎక్కడ ఉందో సంఘ సభ్యులకు తెలియదు. బైబిల్ ప్రాథమికమైన పదాలు కూడా నేటి బోధకులకు తెలియదు. సువార్త అంటే అర్థము తెలియదు. ఉపవాసము అంటే అర్థము తెలియదు. రక్షణ పొందటము అంటే అర్థము తెలియదు. క్రీస్తును నమ్మాము అని చెప్పుకుంటున్న ప్రతి క్రైస్తవునికి వాక్యములో ఉన్న లోతు అనగా డెప్త్ అర్థం కాలేదు. కానీ క్రైస్తవులు ఏమి చేస్తున్నారు అంటే బైబిలులో ఎక్కడ ఆశీర్వాదము ఉందో అక్కడ పెన్ తీసి అండర్లైన్ చేస్తున్నారు. మేలు కలిగే మాట ఎక్కడ ఉందో దానినే పదే పదే చదువుతున్నారు. ఈ రోజు క్రైస్తవునికి ఎన్ని వాక్యాలు వచ్చు అని అడిగితే 2 లేక 3 వాక్యాలే నేర్చుకున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. నేటి తల్లిదండ్రులకు ఈ వాక్యాలే తెలుసు. తమ పిల్లలకు కూడా ఈ వాక్యాలే నేర్పిస్తున్నారు. 2 లేక 3 వాక్యాలు నేర్చుకోవాలి అని దేవుడు అనుకోవటం లేదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అనగా వాక్యములో ఉన్న అనుభవము, దేవుని ఉద్దేశ్యము ఏమిటో తన పిల్లలు అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. టీవీ చూడటము కష్టము కాదు. టీవీ ముందు కుర్చీ వేసుకొని కళ్లతో చూడటము చాలా సులువు. అదే టీవీ గూర్చి నేర్చుకోవాలి అంటే టీవీ ముందు కూర్చోకూడదు. టీవీ వెనక్కు వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న సర్క్యూట్ ని పరిశీలించి తెలుసుకోవాలి. బైబిల్ నేర్చుకోవాలి అంటే 66 పుస్తకాలలో ఉన్న వాక్యపు లోతులలోనికి వెళితేనే గాని బైబిల్ అర్థం కాదు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఎన్ని విలువైన మాటలు మన ఆత్మీయ జీవితాన్ని ఉద్దేశించి వ్రాయించి ఇచ్చాడో ఆ వాక్యాలలో తర్ఫీదు పొంది వాటిని పాటించి వాటిని గైకొని బోధించటం వలన మనకు అనుభవ జ్ఞానము వస్తుంది. దేవుడు కోరుకుంటున్నది బైబిల్ చేత పట్టుకోవటము కాదు, బైబిలులో ఉన్న మాటలు చేతలలో చేసి చూపించి అనుభవము సంపాదించాలి. వాక్యములో దిట్టలైపోవాలి. గొప్పవారు కావాలి అనుకున్నాడు, కాని వాక్యాలను పైపైనే చూడమని అనలేదు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము. సంగతులను పైపైనే మీరు చూచుచూ ఉన్నారు. బైబిలు క్రైస్తవులందరి దగ్గర ఉంది, కాని టీవీని చూసినట్లు పైపైనే చూశారు, కాని సంగతుల లోతులలోనికి దిగలేదు. సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలెను అంటున్నారు, కాని స్త్రీ మౌనముగా ఉండవలెను అని పౌలు గారు ఎందుకు అన్నారో అన్న విషయం అర్థం కాక అపార్థము చేసుకున్నారు. 4 గ్రుడ్డివారు ఏనుగును చూసినట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా బోధిస్తూ ఏది నిజమో పరిశీలించక ఈ వాక్యము దగ్గరే ఆగిపోయారు. ప్రియ పాఠకులారా, మొట్టమొదటిగా స్త్రీని పురుషునికి ఇవ్వటంలో దేవుని ఉద్దేశ్యము గ్రహించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనము. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అని అనుకొనెను. ఆదామునకు సాటి అయిన సహాయముగా హవ్వను ఇవ్వటంలో దేవుని ఉద్దేశ్యము ఆదాము యొక్క బట్టలు ఉతకవలసిన అవసరత లేదు, వంట చేయవలసిన అవసరత లేదు, కాని ఆదాము హవ్వ పిల్లలను కని భూమిని నిండించాలి. ఇందుకోసమే ఆదామునకు సాటి అయిన సహాయముగా హవ్వను ఇచ్చెను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రము చేపలను, ఆకాశ పక్షులను, ప్రాకు పురుగులను, భూమి మీద ప్రాకు ప్రతి పురుగును ఏలుడి అని చెప్పెను. ఆదాము హవ్వ భూమి మీద దేవుని కోసము అనేక మంది పిల్లలను కని భూమిని నిండించి దేవుని సంకల్పము నెరవేర్చాలి. అందుకే స్త్రీని దేవుడు చేశాడు. దేవుని పనిలో సహకారిగా పురుషునికి ఇచ్చాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునిగా స్వీకరించుటకై తన కోసము మనలను నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకొనెను. ఈ అనాది సంకల్పము మేరకు దేవుడు స్త్రీని ఆదామునకు ఇస్తే సర్పము యొక్క మోసములో పడి పురుషుడు వచ్చినంత వరకు ఆగకుండా తొందరపాటు నిర్ణయము తీసుకొని మోసగింపబడి భర్త రాకముందే దేవతల వలె అయిపోతారు అన్న మాటకు ప్రేరేపితురాలై ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసెను. మనుషులందరికీ మరణాన్ని తెచ్చింది. ఈ రోజు ప్రపంచ చరిత్ర ఇలా మారిపోవటానికి గల కారణం స్త్రీ కాదు అంటారా? స్త్రీలు అదుపులో ఉండాలి, పురుషునికి లోబడి ఉండాలి. గుర్రం కళ్లకు గంతలు కట్టి నోటికి కళ్ళెము వేసి దాని కళ్ళాన్ని చేతితో పట్టుకుంటే గుర్రము ఎలాగైతే స్వాధీనంలో ఉంటుందో అలాగూ ఆదాము తన భార్యను స్వాధీనం చేసుకొనకపోవటం వలన ఆదాము భార్య స్వాధీనంలోనికి వెళ్లిపోయి ఆమె ఇచ్చిన పండు తిన్న ఆదాము దేవుడు చెప్పిన మాటను మీరి భార్యను హత్తుకొని చిత్తైపోయాడు. ఆదాము దెబ్బతినటానికి కారణం ఒక స్త్రీ. ఆడమనిషిని స్వాధీనం చేసుకొనకపోవటం వలన నేటి ప్రపంచ పరిస్థితి చెడిపోయింది. ప్రారంభంలో దయ్యము స్త్రీనే మోసపరిచింది. కారణం, పురుషునితో మాట్లాడితే కుదరదు, వాడి దగ్గర ఆ పప్పులు ఉడకవు అని అర్థము. ఈ పండు తింటే చచ్చిపోతారు అని భార్యాభర్తలు ఇరువురికి కలిపి చెప్పాడు దేవుడు. అయితే సర్పము హవ్వతో నీవు తినకూడదు అని ఎవరు చెప్పెను అని అడిగింది. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనము. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండా ఉండినట్లు వాటిని తినకూడదు అనియు ముట్టకూడదు అని చెప్పెను అని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును అనియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందురు అనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పెను. అప్పుడు హవ్వ సర్పముతో ఏమనాలి? ఏంటి అలా అబద్ధమాడుతున్నావు? మాకు దేవుడు తినవద్దు అని చెప్పాడు, అది నిజము, మేము దానినే నమ్ముతాము, నీ మాటను నేను నమ్మను అని అనాలి. కాని అలా అనలేదు. అయితే హవ్వ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని భర్తకు ఇచ్చెను. దేవుని ఆజ్ఞ గైకొనక దేవుని మాటను శంకించి దేవుని ఇష్టాన్ని వ్యతిరేకించింది. దేవుడే అబద్ధం చెప్పాడు అనుకుంది, దేవుడు మోసగాడు అనుకుంది. నేడు కొంతమంది ఆడవాళ్లకు నీ భర్త మరొక ఆమెతో మాట్లాడాడు అని చెబితే వెంటనే భర్తను అనుమానిస్తారు, కాని ఎందుకు మాట్లాడాడు అని ఆలోచించరు. ఆనాటి హవ్వకు ఎలాంటి బుద్ధి ఉందో ఇంచుమించు ఆడవాళ్లకి అందరికీ అదే బుద్ధి ఉంటుంది. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని సొలొమోను గారు అనుభవంతో వ్రాశారు. చాలా మంది స్త్రీలను చూడండి, భక్తిగా ఉన్నట్లు కనిపిస్తారు, ప్రార్థన చేస్తారు, అంతా యాక్టింగ్. హవ్వ కూడా చెట్టు ఫలములు తినటమే కాకుండా భర్తకు కూడా ఇచ్చింది. ఆమెకు అంటిన బురద 10 మందికి చల్లాలి, ఆమెకు అంటుకున్న రోగము ఎదుటివారికి అంటించాలి, ఎదుటివారిని ముంచాలి, పాడు చెయ్యాలి అనే స్వభావముతో కట్టుకున్న భర్తకు పండు ఇచ్చి పాపములో పడవేసింది. తినండి ప్లీజ్ అని అనగానే తిని నాశనమయ్యాడు. ఆదామునకు ఏమైనా బుద్ధి ఉంది అంటారా? పండు తెచ్చి ఇచ్చినప్పుడు ఎందుకు తెంపావు, ఎందుకు తిన్నావు, దేవుడు తినవద్దు అని చెప్పాడు కదా అని అడగలేదు. కారణం, నా భార్య లేకపోతే నాకు బ్రతుకు లేదు అనుకున్నాడు. దేవుడు లేకపోయినా బ్రతకగలను, కాని నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అనుకుని తిన్నాడు. వారు తినటమే కాదు, ప్రపంచానికి కూడా శాపానికి గురి చేశాడు. వేదనతో పిల్లలను కనే బ్రతుకు ఆమెదైతే కష్టపడి నానాగడ్డి కరిచి సంపాదించవలసిన పరిస్థితి పురుషునికి కలిగింది. దీనికి అంతటికి కారణం స్త్రీ పురుషుని మీద అధికారం చెలాయించింది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మరియు 14వ వచనము. మొదట ఆదామును తరువాత హవ్వను నిర్మించబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు అన్న మాటను ఆలోచిస్తే సర్పము హవ్వ దగ్గరకు వెళ్లక ముందు ఆదాము దగ్గరకు వచ్చింది.
అయితే ఆదాము మోసపరచబడలేదు. పురుషుణ్ణి మోసము చెయ్యలేక హవ్వ దగ్గరికి వెళ్ళింది. స్త్రీ బలహీన ఘటము కనుక మోసగించబడింది. ఇదే మొట్టమొదటి స్త్రీ చరిత్ర. మరొక స్త్రీని బైబిలులో చూడగలము. ఆమె పేరు శారా. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనము. మరియు ఆయన అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి, నీ సంతానము అలాగూ అగును అని చెప్పెను. వరము ఇచ్చాడు. అబ్రహాము యెహోవాను నమ్మెను. దేవుడు మాట తప్పేవాడు కాదు. ఈ మాట భార్యతో చెప్పడా? భార్యతో చెబితే ఏముంటుంది? ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి అని అనాలి. అలా అనకుండా ఆమె ఏమి చేసిందో తెలుసా? చాలా ఆస్తి, చాలా మంది పనివారు ఉండి 3 పూటలా తింటుంది. తిన్న శారా తిన్నగా ఉండకుండా ఎలాంటి సలహా భర్తకు ఇచ్చిందో చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనము. కాగా శారాయి, నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, దయచేసి నా దాసితో పొమ్ము అనెను. ఆకాశ నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అంతమంది పిల్లలను ఇస్తాను అన్నట్టుగా 15వ అధ్యాయంలో చూశాము. 16వ అధ్యాయము వచ్చేసరికి శారా ఎంత నింద వేసిందో చూడండి. శారా పిల్లలను కనకుండా యెహోవా చేశాడా? బుర్ర ఉంటే మాట్లాడుతుందా? గర్భము తెరిచిన నేను గర్భము మూయుదునా అన్నాడు దేవుడు. ఈ విషయము శారా చెబితే అబ్రహాము శారాతో ఏమనాలి? అలా మాట్లాడతావేంటి, నోర్ముయ్ అనాలి. కాని అబ్రహాము శారా మాట వినెను. ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి అబ్రహాము హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను. ఆమె తాను గర్భవతినైతిని అని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఎప్పుడైతే హాగరు గర్భము దాల్చిందో యజమానురాలు మీద ఫోజు పెట్టింది. శారా కాళ్ల దగ్గర కూర్చొని సేవ చేసిన ఒక దాసి, యజమానురాలా యజమానురాలా అని పిలిచే ఒక దాసి, శారా తన యజమానుని భార్య అని మర్చిపోయి చిన్న చూపు చూసింది. ఇలా జరుగుటకు కారణం శారా కొంప శారాయే కూల్చుకుంది. ఆదికాండము 16వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు శారా, నా ఉసురు దానికి తగులును, నేనే నా దాసిని నీ కౌగిటి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతిని అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును అని అబ్రహాముతో అనెను.